हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। బేకరీలో అమ్మే ఈ బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। మన ఇంటిలోనే సులభంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు। తయారీ సమయం కూడా పెద్దగా ఎక్కువేమీ పట్టదు। కేవలం ఈ బిస్కెట్స్ కోసం 4 ఇంగ్రీడియెంట్స్ ఉపయోగిస్తున్నాం। అవి కూడా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే। వీటిని ఈజీగా చేసేసుకోవచ్చు। వీటి కోసం మనం బేకరీకి పరిగెట్టాల్సిన అవసరం లేదు। ముందుగా 1 కప్పు పంచదార పౌడర్గా చేసుకోవాలి। ఈ కప్పు క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఈ కప్పు కొలతతో తీసుకోవాలి। 1 కప్పు నెయ్యి కరగకుండా ఉండాలి। ఇదే విధంగా ఉంటే బిస్కెట్స్ బాగా వస్తాయి। ఈ రెండింటిని మిక్సీ బాగా చేయాలి। ఈ విధంగా వచ్చేలా చేయాలి। బ్లెండర్ ఉంటే బ్లెండర్ సాయంతో కూడా చేసుకోవచ్చు। నేను ఇక్కడ మిక్సీ చేశాను। ఈ మిశ్రమం ఈ విధంగా రావాలి। ఈ విధంగా వచ్చే వరకు మిక్సీ చేయాలి। ఇక దీనిలో 1 కప్పు గోధుమ పిండి వేయాలి। మైదా పిండి కూడా వాడవచ్చు, అయితే ఆరోగ్యానికి గోధుమ పిండి మంచిది కాబట్టి గోధుమ పిండి ఉపయోగించాను। ఇక 1 కప్పు శనగపిండి। గోధుమ పిండి శనగపిండి ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా ముద్ద రావాలి। దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి బిస్కెట్స్గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి। పొయ్యి వెలిగించి ఇప్పుడు మనం బేకింగ్ చేయటానికి సిద్ధం చేసుకుంటున్నాం। పాన్ పెట్టి ఇసుక వేయాలి। ఇసుక కాస్త హీట్ అయ్యాక స్టాండ్ పెట్టాలి। ఈ విధంగా స్టాండ్ పెట్టాక మనం సిద్ధం చేసుకున్న బిస్కెట్లను పెట్టాలి। ఈ విధంగా దీని మీద మూత పెట్టాలి। బెల్ట్ విజిల్ లేకుండా పెట్టాలి। ఇది ఒక విధానం। మరొక విధానం కూడా తెలుసుకుందాం। మనం చపాతీ కాల్చుకునేది పెట్టి దాని మీద ఓవెన్ పెట్టాలి। ఓవెన్లో ఈ విధంగా బిస్కెట్లు అరేంజ్ చేసుకోవాలి। ఈ విధంగా మూత పెట్టేస్తే ఒక 15 నిమిషాలు అలా వదిలేస్తే బేక్ అయిపోతాయి। ఈ విధంగా బిస్కెట్లు తయారవుతాయి। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। బేకరీలో ఏ టేస్ట్తో ఉంటాయో అలాగే ఉంటాయి। ఇలాగా ఇంట్లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా ఈ బిస్కెట్లు చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి। ఈ బిస్కెట్ల కోసం బేకరీ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు। చూసారుగా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే ఈ బిస్కెట్లను తయారు చేసుకోండి। ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।